మన గోదావరి స్టైల్లో పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీని ఎంతమంది వండుకుంటారో కామెంట్ చేయండి. అసలు ఎంత బాగుంటుందో తెలుసా? నోట్లో పెట్టుకుంటే బ్లాస్టీ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీ. ముందుగా మరి దీనికోసం మనం ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. మామిడికాయను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి. ఇది పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇందులో ఇప్పుడు మనం శుభ్రపరచుకొని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా 4 సార్లు కడుక్కున్న పచ్చి రొయ్యలను అయితే వేసి అందులోనే ఉప్పు పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ రొయ్యల్లోంచి వాటర్ వచ్చి పూర్తిగా ఇంకిపోయే వరకు కూడా ఈ రొయ్యల్ని మగ్గించుకోవాలన్నమాట. అప్పుడే నీసు వాసన రాకుండా ఉంటుంది మనకి కర్రీ. తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలను అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కర్రీకి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కర్రీని బాగా కొత్తలాడుతూ ఉడికించుకోవాలి. ఈ కర్రీ గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. సెమీ గ్రేవీతో ఉంటే ఈ కర్రీ సూపర్ ఉంటుంది తెలుసా అండి. మామిడికాయ పుల్లగా ఉండేలా చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క ముద్దలో ఆ రొయ్యి తగులుతూ ఆ మామిడికాయ పులుపుతో తింటూ ఉంటుందండి. సూపర్ ఉంటుంది అనమాట. అసలు మీరు ఈ కర్రీని ఎప్పుడు ట్రై చేయనట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మన గోదావరి వాళ్ళు అయితే ఖచ్చితంగా చేసుకుంటారు ప్రతి సంవత్సరం. అందులో ఇది సీజన్ మిస్ చేయకండి.